నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపిందని, కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. 15 డిఎస్సీలు తీస్తే అందులో 11 డిఎస్సీలు తీసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వారి బదిలీల కొరకు వారి ఆత్మగౌరవం దెబ్బతినకూడదని భావించి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే మొన్న 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 42% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇస్తే అంతకంటే 1% అయినా సరే మనం ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మొన్న 2019-24లో దారుణంగా 117 జీవోలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తే మరలా ఈ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 117 జీవోను రద్దు చేసి దాని స్థానంలో ఓ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పుడు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంస్థలు వినేది కాదు, వారి అభిప్రాయాలకు విలువనిచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధ్యాయ సంస్థలు వింటుంది, వారి అభిప్రాయాలకి విలువనిస్తుంది. ఈ 117 జీవోకి ప్రత్యామ్నాయంగా తయారయ్యే జీవోలో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను వారానికి ఒక్కసారి ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు వెళ్లి కమిషనర్ తో మాట్లాడి తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ జీవోని ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. ఉపాధ్యాయ మిత్రులందరూ దానిపై ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సూచనలున్నా సరే ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని కొత్త జీవో రావడానికి అవకాశం ఉంది. అట్లాగే రేపు బదిలీ చట్టం చేయబోతుంది. ఈ బదిలీ చట్టం చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయులందరూ 8 అకాడమిక్ ఇయర్స్ తీసుకోమంటే ఉపాధ్యాయుల అభిప్రాయం మేరకు ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చి రేపు రాబోయే బదిలీలో 8 అకాడమిక్ ఇయర్స్ తీసుకోవడానికి విద్యాశాఖ అనుమతించింది. అట్లాగే మన లోకేష్ బాబు గారితో ప్రైవేట్ మేనేజ్మెంట్లు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఐటీఐలు, వొకేషనల్స్, పాలిటెక్నికల్ వీరందరూ కూర్చుంటే 2 గంటల నుంచి 9 గంటల వరకు లోకేష్ బాబు గారితో చర్చలు జరిగాయి. లోకేష్ బాబు గారు ఇంచుమించుగా వాళ్ళు అడిగిన 10 ఇయర్స్ రెన్యువల్ కావాలంటే ఆన్ ది స్పాట్ 10 సంవత్సరాలు రెన్యువల్ ఇచ్చేయడం జరిగింది లోకేష్ బాబు గారు. అంటే లోకేష్ బాబు గారు ఆ రోజు ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ మొట్టమొదటి ఒక సెంటెన్స్ చెప్పారండి. మేము 10 జీవోలు తీసుకొస్తే 10 కార్యక్రమాలు చేపడితే అందులో 7 బాగా ఉండొచ్చు, ఒకవేళ 3 బాగా ఉండకపోవచ్చు, ఒకవేళ 3 కానీ తప్పు ఉంటే మీతో చర్చించి మీరు సూచిస్తే మేము దాన్ని సరి చేసుకుంటాం. అంతేగాని మా గవర్నమెంట్ ఈ జీవో తీసుకొచ్చింది, ఈ కార్యక్రమం అమలుపరుస్తుంది, మీరు గుడ్డిగా అమలుపరచండి అని మేము వెళ్ళం. ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఉపాధ్యాయుల యొక్క మనోభావాలకి భాగస్వామ్యం కల్పిస్తూనే మేము ముందుకెళ్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే కేజీబీవీలకి గతంలో ఎంటీఎస్ ని